మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజైతే మనం చూస్తున్నాము కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అయితే విస్తరిస్తుంది. అదేవిధంగా కోవిడ్ మహమ్మారి చేతిలో పడి చాలామంది అయితే మృత్యువాత పడిన విషయాలు ఇప్పటికే మనకు తెలిసిందే. అయితే మరోసారి కోవిడ్ విజృంభిస్తుందంటూ వచ్చినటువంటి వాస్తవాలెంత, అవాస్తవాలేంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్‌కి అయితే ఈరోజు వచ్చాము. కోవిడ్ అన్నది మళ్ళీ విజృంభిస్తుంది. ముందస్తు చర్య భాగంగాను పీపీ కిట్‌లను గాని, అదే విధంగాను బెడ్స్ గాని మొత్తం అన్నిటిని కూడాను రెడీ చేసుకున్నారు. అదే విధంగాను ర్యాపిడ్ కిట్స్‌ని కూడాను ఇక్కడైతే అందుబాటులో ఉంచారు. ఎటువంటి అనుమానిత కేసులొచ్చినా సరే ర్యాపిడ్ టెస్ట్‌లు చేసి అంటే లక్షణాలు కోవిడ్ లక్షణాలు ఉన్నట్లయితే అటువంటి అనుమానితమైనటువంటి పేషెంట్‌లకైతే వీళ్ళు టెస్ట్‌లు చేయడానికి కూడాను ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం మొత్తం కూడాను సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడాను మళ్ళీ మొత్తం ఈ కోవిడ్ వార్డులనైతే సిద్ధం చేయడం అయితే చేశారు. ఒకవేళ ఎటువంటి కోవిడ్ కేసులొచ్చినా సరే వీళ్ళు ర్యాపిడ్ టెస్టులు చేస్తూ ఏవైనా సరే అంటే డౌట్ ఉన్న వాళ్ళందరికి కూడాను టెస్టులు చేసి వాళ్ళలో కోవిడ్ పాజిటివ్ నెగిటివ్ అని నిర్ధారించిన తర్వాత ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే పాజిటివ్ వచ్చినట్లు అప్పుడు వెంటనే ఇక్కడ కోవిడ్ వార్డుని అయితే మళ్ళీ ఇక్కడ సిద్ధం చేశారు. ఇక్కడ మొత్తం అంతా కూడాను ఆక్సిజన్ సిలిండర్లు కానీ ఐసీయూలో కూడా అంతా సెటప్ అయితే చేయడం జరిగింది. ఒకసారి అసలు కోవిడ్ ఇక్కడ చుట్టుపక్కల మనకి వైజాగ్, హైదరాబాదు అలా కొన్ని ప్రాంతాల్లో అయితే కేసులు నమోదవుతున్నాయి. మరి శ్రీకాకుళంలో ఇప్పటికీ ఒక కేసు కూడా లేనప్పటికీ ఒకవేళ కేసులు నమోదు అయితే వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు అదే విధంగాను ఇక్కడ ప్రభుత్వ అధికారులు కూడాను చేపట్టినటువంటి జిల్లా యంత్రాంగం కూడా తీసుకున్నటువంటి మొత్తం కూడాను మనం చూస్తున్నాము. కోవిడ్ అన్నది మళ్ళీ మరోసారి విజృంభిస్తుంది అనే నేపథ్యంలో అసలు ఎంతవరకు వాస్తవం? కోవిడ్ కేసులు ఉన్నాయా? అసలు కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయా? దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. మళ్ళీ కోవిడ్ వచ్చిందని మన చుట్టుపక్కల వైజాగ్ గాని, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడాను చాలా కేసులు నమోదయ్యాయి అంటున్నారు. దానిపైన మన శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం దీనికి ముందు వర్షాలు మొదలైనయి గాబట్టి, సీజనల్ డిసీజెస్ ప్రబలేటటువంటి అవకాశాలున్నాయి. అందులో ప్రధానంగా జ్వరాలెక్కువగా వస్తాయి ఈ వైరస్ వల్ల. ఈ వచ్చేటటువంటి జ్వరాల కేసులు ఏయైతే ఉన్నాయో, సస్పెక్టెడ్ కేసు ఏదున్నప్పటికీ కూడా కోవిడ్ టెస్ట్ చెయ్యటానికి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి శ్రీకాకుళం రెడీగా ఉంది. ఒకవేళ ఎవరైనా సరే అందులో పాజిటివ్ అయితే వారిని కూడాను డీల్ చేయటం కోసము 10 పడకలతోటి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం సంసిద్ధంగా చేసుకున్నాం. దానికి కావాల్సినటువంటి డాక్టర్లని కూడా ఐడెంటిఫై చేశాము. స్టాఫ్ నర్సులను ఐడెంటిఫై చేశాము. కావలసినటువంటి మందులు అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మరలా రిపీటెడ్గా చేయాల్సినటువంటి టెస్టింగ్ కిట్స్, పీపీఈ కిట్స్ అన్నీ కూడాను మనం సంసిద్ధంగా రెడీగా ఉన్నాం. అయితే మీరు అడిగినటువంటి దాంట్లో జనరల్గా ఏంటంటే కోవిడ్ మరలా విపరీతంగా వ్యాపిస్తుందా అనేటటువంటి దాని మీద మనం ఇమ్మీడియట్గా దాని మీద రియాక్ట్ కాలేం. ఎందుకంటే వచ్చినటువంటి వేరియంట్ ఎలాంటిది, ఆ వేరియంట్ యొక్క విశృంఖలత ఎలా ఉంది అనేటటువంటి దాని మీద ఇంకా పై స్థాయిలో ల్యాబొరేటరీ స్థాయిలో దాని మీద శ్రద్ధ పెట్టున్నారు. మాకు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు నిత్యం దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే గనక శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి కోవిడ్ కేసు నమోదు కాలేదు. ఇది ప్రధానం. రెండోది, కోవిడ్ రాకుండా ఒకవేళ ఏదైనా సరే అలాంటి పరిస్థితులు వస్తే కోవిడ్ ప్రబలకుండా, వ్యాప్తి చెందకుండా, స్ప్రెడ్ కాకుండా ఉండేటటువంటి చర్యలు కోవిడ్ 1 టైంలో, 2 టైంలో, 3 టైంలో విపరీతంగా స్ప్రెడ్ చేసి ఉన్నాం. మొట్టమొదటిది మాస్క్ వేసుకోవడం. మాస్క్ కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడాను బయటికి వచ్చినప్పుడు, జనాల్లో తిరిగేటప్పుడు మాస్క్ వేసుకోవడం అనేది ఈ రోజు నుంచే అందరూ అలవాటు చేసుకోవాలనేటటువంటిది ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుంచి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరికీ ఇది మా వైపు నుంచి విజ్ఞప్తి. ఏవైనా సరే కేసులు వచ్చినట్లయితే దానికి తీసుకున్నటువంటి పీపీటీ కిట్లు అన్నారు. అలాగే 10 పడకలతోటి సరిపోతుందన్నారు. 10 పడకలు అంటే మనం చూసాము లాస్ట్ టైం కోవిడ్ వచ్చేటప్పుడు కూడాను అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లు కూడాను అంటే ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్ కూడాను బెడ్లు దొరకని పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మనం తీసుకున్నటువంటిది. అలాంటి పరిస్థితి రాకూడదనేటటువంటిదే మనం అనుకుందాం. కానీ అలాంటి పరిస్థితి వచ్చినా ఇంతకుముందు ఎలా డీల్ చేశామో అదే విధంగా ఇక్కడ డీల్ చేయడానికి కావలసినటువంటి నెంబర్ ఆఫ్ బెడ్స్ని ఇంక్రీజ్ చేసుకోవటానికి, ఎక్స్క్లూజివ్ కోవిడ్ వార్డ్స్ని రెడీగా పెట్టుకోవటానికి కావలసినటువంటి సదుపాయం ఈ హాస్పిటల్లో సంపూర్ణంగా ఉంది. వ్యాక్సిన్స్ వేసుకుంటే కోవిడ్ రాదు అనే ధీమా అయితే ఉంది. దానిపైన ఇటువంటిది
సార్ ఇది వ్యాక్సిన్ 3 డోసుల వ్యాక్సిన్ తోటి కోవిడ్ రాదు, వస్తుంది అనేది ఇంకా చర్చల్లోనే ఉంది. ల్యాబ్ స్టేజ్‌లోనే ఉంది. ఇది చాలా ఎర్లీ అవుతుంది దీని మీద మనం కామెంట్ చేయటం. ప్రస్తుతానికైతే దాని మీద మనం కామెంట్ చేయలేం. అయితే వ్యాక్సిన్ యేసుకున్నటువంటి వాళ్ళకి కూడాను కోవిడ్ వస్తుందా? రాదా? అనేటటువంటి దాని మీద తీసి పక్కన పెట్టేసి జాగ్రత్తలు తీసుకోవటం మాత్రం కంపల్సరీగా మనం అందరం చేయాల్సిన పని. ఒక్కసారి మరోసారి కోవిడ్ సింటమ్స్ ఎటువంటి సింటమ్స్ ఉంటే కోవిడ్ కింద మనం పరిగణించి లేదంటే టెస్టులు చేసుకోవాలి? సరే ఎర్లియర్‌గా అయితే గనక మనకి కంటిన్యూయస్‌గా జ్వరము, జలుబు, దగ్గు అనేటటువంటి కామన్ సింప్టమ్స్ చెప్పారు. తర్వాత మనం రెండో రోజు, మూడో రోజుకో అది తగ్గకపోతుంటే గనక మనం టెస్ట్ చేయించుకుంటాము. టెస్ట్ చేయించుకుంటే ర్యాపిడ్ కిస్ట్ ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌లో అది నిర్ధారణ అవుతుంది. అవునా? కాదా? అనేటటువంటిది. ఇప్పుడున్నటువంటి ఈ వేరియంట్ కూడాను కామన్‌గా ఉండేటటువంటి లక్షణాలు అవే. లక్షణాలేమి పెద్దగా మారవు. జ్వరము, దగ్గు, ఒళ్ళు నొప్పులు, జలుబు ఇవే ఉంటాయి. కానీ అది కోవిడా? జనరల్ వైరల్ ఫీవరా? అనేటటువంటిది టెస్ట్ చేస్తే తప్ప మనకు తెలియదు. నేను అందుకని ఇందాక మొదట్లోనే చెప్పాను. మన దగ్గరికి వచ్చినటువంటి 2 కేసులకి టెస్ట్ చేసాం. అలాంటి లక్షణాలుంటే. కానీ అది నెగెటివే వచ్చింది. కోవిడ్ కాదు అనేటటువంటిది తేలింది. చూశారు కదా! ఇప్పటి వరకు ఇంకా శ్రీకాకుళంలో ఒక్క కేసు కూడా నమోదవ్వలేదు. కాకపోతే అందరం కూడా జాగ్రత్త తీసుకొని మాస్కులైతే ధరించాలి. మనకు తెలిసిందే శానిటైజర్ వాడుతూ, కొంచెం దూరం పాటిస్తూ, మళ్ళీ మన జాగ్రత్త తీసుకుంటే ఒకవేళ కోవిడ్ అనేటువంటి మహమ్మారి మళ్ళీ మన జోలికొచ్చినప్పటికి కూడా దాని నుంచి మనం జాగ్రత్తగా ఉండొచ్చు. సో, దాని నుంచి మనం తప్పించుకొని హ్యాపీగానైతే మన లైఫ్‌ని లీడ్ చేయొచ్చంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఎవరికీ రాకుండానని కోరి మళ్ళీ కోరుకుందాం. థాంక్ యూ. సుమన్ టీవీ.